కుటుంబంగా మనందరం కలిసి ఈ సీసీఎం గ్రూప్‌లో దేవుని వాక్యాన్ని మాట్లాడడానికి, ప్రకటించడానికి దేవుడిచ్చిన ఈ సమయం అంతటిని బట్టి మొట్టమొదటి దేవుడికి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయం 21 వచనం చూస్తే, యాకోబు గురించి అవిశ్వాసులు జాబితా అంతా ఉంటది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయంలో. సో, యాకోబు గురించి రాస్తున్నప్పుడు 11:21లో ఇలా ఉంటది. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు ఫుట్‌నోట్‌లో గాని, బ్రాకెట్‌లో గాని ఏముంటదంటే తన మరణ కాలమందు. అంటే తన కాలమంతా గతించినప్పుడు చివరి దశలో ఏం చేస్తున్నాడంటే యోసేపు కుమారులు ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు మీద ఆనుకుని దేవునికి నమస్కారం చేసును అనుంది. అంటే చివరి రోజుల్లో, ఆ చివరి తన జీవిత కాలంలో ఇంక మరణించే ముందు ఏం చేశాడంటే తన చేతి కర్ర మీద ఆనుకుని దేవునికి నమస్కారం చేసిననుంది. ఇంగ్లీష్ వెర్షన్స్ కొన్నిట్లో చూస్తే హి వర్షిప్డ్ అని ఉంటదనమాట. అంటే ఆ చేతి కర్ర మీద లీనయ్యి దాని మీద ఇలాగా ఉండి ఆరాధించాడని ఉంటది. ఒక వెర్షన్‌లో అయితే హి బౌడ్ ఇన్ వర్షిప్ అని ఉంటది. హి బౌడ్ ఇన్ వర్షిప్ అంటే ఆహ్, తల వంచి నమస్కరించాడనమాట. ఆరాధిస్తూ తల వంచి నమస్కరించాడు. అంటే ఆ గడిచిన తన జీవితం అంతా ఒకసారి చూసుకున్నప్పుడు తన హృదయంలోంచి ఆరాధనే వచ్చింది దేవుడిని చూసినప్పుడు. తను తెలియకుండానే అంటే ఆ వృద్ధాప్యంలోనే తన చేతి కర్ర మీద ఆనుకుని దేవుడికి తన తల వంచి నమస్కరించి తన హృదయపూర్వకంగా ఆరాధన చేస్తున్నాడు యాకోబు. అలా ఈ గడిచిన సంవత్సరం అంతా మనం గాని మన జీవితంలో ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఆయనకి థాంక్స్ చెప్పడం తప్ప మనలోంచి ఇంకొకటి బయటికి రాదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే దేవుని యొక్క మంచితనం, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప, కనికరం మాత్రమే కనబడతది. ఈ సంవత్సరం మాత్రమే కాదు, గడిచిన సంవత్సరం మాత్రమే కాదు, గడిచిన మన జీవితకాలం అంతా ఒకవేళ గాని చూస్తే క్షుణ్ణంగా మనం అబ్జర్వ్ చేస్తేనంటే ప్రతి దినం ఆయన కృప, ఆయన వాత్సల్యత, అనుదినం ఆయన ఎలాంటి వాత్సల్యతతో మనల్ని ప్రేమిస్తున్నాడో మనకు అర్థమవుతూ ఉంటది. అనేక సార్లు పడిపోతా ఉన్నప్పుడు, అనేక సార్లు ఆయన మార్గంలోంచి తప్పిపోతున్నప్పుడు, అనేక సార్లు మన పరిస్థితులు బాగున్నప్పుడు ఆయన తన నమ్మకత్వాన్ని ఎందుకంటే తన కుమారుని సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. సో, ఆయన నమ్మకత్వం కనబడుతూ ఉంటది. మన మన గడిచిన కాలం అంతా చూస్తా ఉంటే. సో, ఇప్పుడు ఆయన నమ్మకత్వం ఒకవేళ మన జీవితంలో మనం చూసుకుంటే వెనక్కి కనబడుతూ ఉంటది కాబట్టి, ఇప్పుడు నూతన సంవత్సరంలోకి మనం నడుస్తున్న మనం ఎలాగా నడవాలి? చాలా మందికేంటంటే ఈ 2025 చాలా మందికి సంతోషంగా ఉండొచ్చు. 2025 సంతోషంగా లేకపోవచ్చు. కొంతమందికి కన్నీటి పర్యంతం అవ్వచ్చు. అయ్యో! ఈ సంవత్సరం అంతా ఏంటి ఇలా ఉందని. కొంతమందికి సంతోషంగానే ఉండొచ్చు. ఎందుకంటే అనుకున్నవన్నీ జరిగి ఉండొచ్చు. లేకపోతే ప్రార్థన చేసినవన్నీ వాళ్ళు పొందుకొని ఉండొచ్చు. కానీ మనం ఇక్కడ గమనించాల్సిందేంటంటే దేవునికి 2025 అని, 2026 అని, 2027 అని ఏమాత్రం తేడా లేదు. ప్రతి దినం కూడా ఆయనకి ఒకటే. ఎందుకంటే కాలాలు, సమయాలు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. కాలం మనకేమో సంవత్సరాలన్నీ మనకేమో తప్ప అంటే ఈ భూమి మీద శరీర రూపంలో మనం ఉన్నాం కాబట్టి, శారీరకంగా మనం ఉన్నాం కాబట్టి, ఈ సమయం అనేది మనకు తప్ప, ఈ సమయానికి బయటున్న వ్యక్తి దేవుడు. కాబట్టి ఏ సంవత్సరం అనేది అంటే 2026 ఎలా ఉండబోతుందో, అమ్మో! 2025 ఎలా ఉంది కదా! అని మనం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ 2026 నా 2026 నీ 2027 నా 2027 మన జీవితకాలం అంతా కూడా ఆయనకు తెలుసు. అందుకే కీర్తనకారుడు 139:16లో ఒక మంచి మాట చెప్తాడు. కీర్తనలు 139
16 నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములో ఒక్కటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయెను. అంటే గడిచిన సంవత్సరంలో మాత్రమే కాదు, గడవబోయే సంవత్సరాలు, రాబోయే దినాలు ఇవన్నీ కూడా ఆయన గ్రంథంలో లిఖింపబడి ఉన్నాయంట. అంటే మన భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలు ఆయనకు ముందే తెలుసు. మన జీవితం ఎలా జరిగిందో, ఎలా జరగబోతదో కూడా, ఎలా జరుగుతుందో కూడా దేవునికి కంప్లీట్‌గా ఐడియా ఉంది. అందుకే కీర్తనకారుడు ఇలా చెప్తున్నాడు. నా దినముల్లో ఒక్కటైనను కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథంలో లిఖితములాయెను. ఇది మనకి మన హృదయానికి అర్థమైతే నా భవిష్యత్తంతా దేవుని చేతుల్లో ఉంది. ఆయన నా భవిష్యత్తుని చూసిన దేవుడు. జరుగుతున్నది కాదు, జరిగిపోయింది కాదు. జరగబోయేది ఆయన హృదయంలో ఉంది. ఆయన గ్రంథంలో లిఖింపబడింది. అంటే తన మనసులో దేవుని మనసులో ముందే ఉంది అనేది గాని మనకర్థమైతే, మన జీవితాలకు ఒక పెద్ద భరోసా ఇది. చాలా ధైర్యంగా మనం ముందుకి వెళ్ళగలుగుతాం అన్నమాట. అందుకే మన కోసం ఆయన ఉద్దేశించిన ఉద్దేశాలు లేకపోతే ఆయన తలంపులు, ఆయన ఆలోచనలు చాలా ఉన్నతమైనవి. భూమి ఆకాశం ఆకాశం భూమి కంటే ఎంత ఉన్నతమైనదో, ఆయన మన కోసం ఆలోచించిన ఆలోచనలు అంత ఉన్నతంగా ఉంటాయి. ఆయన ఉద్దేశాలు అంత ఉన్నతంగా ఉంటాయి. అంటే ఉన్నతమైన ఉద్దేశాలు. మన ఫ్యూచర్ గురించి ఒక ఉన్నతమైన ఆలోచన, ఉన్నతమైన ఉద్దేశాలు కలిగిన దేవుడు, కలిగిన తండ్రి ఆయన. ప్రేమ కలిగిన తండ్రి. అందుకే ఇర్మియా 29:11లో కూడా ఈ మాటుంటది. అద్భుతమైన మాటిది. నేను మిమ్మల్ని ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే గాని హానికరమైనవి కావు. ఇది యెహోవా వాక్కు. మిమ్మల్ని నేను మీకోసం నేను ఉద్దేశించిన ఉద్దేశాలు. కీర్తనకారుడు చెప్తున్నట్లు మన బ్రత్ మన దినాలన్నీ ఇంకా మనం చూడని ఆ రాబో దినాలన్నీ ఆయన గ్రంథంలో లిఖింపబడి ఉన్నాయి. అంటే ఆయన హృదయంలో, ఆయన ఆలోచనలో ఉన్నాయి. అలాంటి దేవుని ఆహ్, కలిగి ఉన్నాం. అంతేకాదు ఆ దినాల గురించిన ఆయన ఉద్దేశాలన్నీ అవన్నీ కూడా సమాధానకరమైనవే గాని, హానికరమైనవి కావంట. అంటే రాబోయే దినాలన్నీ కూడా మనకి సమాధానకరమైనవి. మనకి రక్షణ కలుగునట్లు, నిరీక్షణ కలుగునట్లు సమాధానకరమైనవి గాని, హానికరమైనవి కావు. ఈ అంటే జరుగుతున్న రోజుల్లో, జరగబోయే రోజులు. ఎందుకంటే మనకి 31 తెలుసు. ఇప్పుడు ఎంత ఉదయం 5 గంటల 43 నిమిషాలయింది. 44 నిమిషంలో ఏం జరుగుతదో మనకు తెలీదు. 45 నిమిషంలో ఏం జరుగుతదో తెలీదు. అలాంటిది 2026 ఎలా ఉండబోతుందో అనేది మనకసలు తెలీదు. మన దృష్టంతా ఏంటంటే దేవుని వాక్యం మీద పెట్టుకుంటే, ఆయన చెప్తుందేంటంటే, రాబో దినాలన్నీ లేకపోతే ఆహ్, రాబో కాలమంతా సమాధానకరమైనదే. నీకు హానికరమైనది కాదు. దేవుడు ఉద్దేశించిన ఆ ఉద్దేశాలన్నీ నిరీక్షణ కలుగునట్లు సమాధానకరమైనవని చెప్తున్నాడు కాబట్టి, మనకు తెలియని ఆ రోజుల్లోకి ఎంటర్ అవుతున్న మనం ఈ వాక్యాన్ని, ఈ సత్యాన్ని మనం గాని పట్టుకొని నడవగలిగితే, మనకంటే ఇంకా గొప్ప ధన్యులుండరు. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 8:28లో కూడా దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. 2025 ఒకవేళ చాలా బిట్టర్‌గా అంటే చేదుగా అనిపించొచ్చు. ఏమీ జరగలేదు. లేకపోతే నా నా జీవితానికి పెద్ద ఆశీర్వాదకరంగా లేదు. దుఃఖం అనిపించొచ్చు. దుఃఖంగా ఫీల్ అవ్వచ్చు. లాస్ అయ్యాను అనిపించొచ్చు. అబ్బా! 2025 అయిపోయిందిరా అనుకోవచ్చు. కానీ దేవుడేం చెప్తున్నాడంటే, ఈ అయిపోయిన 25లో మనం ఏదైతే బాధపడ్డామో, ఏదైతే ఏడ్చామో, కన్నీరు కార్చామో, మరి ఆయన వాక్యం ప్రకారం ఏంటంటే, సమస్తం మేలు కలుగుటకై సమకూడి జరుగుచున్నవి. ఈ 2025 మనకు నష్టాన్ని తెచ్చిందని అనుకోవచ్చేమో గానీ, ఒకవేళ బాధపడతా ఉంటే, దానిని మేలుగా 2026 కోసం దాన్ని మేలుగా మార్చే దేవుడాయన. సమస్తం సమకూడి మేలు కోసం జరుగుతున్నాయని చెప్తున్నాడు. 25ని, 25లో జరిగిన సంఘటనల్ని, 25లో ఎదుర్కొన్న పరిస్థితుల్ని 26 కోసం మేలుగా మార్చగలడు. అంతేకాదు 26లో జరిగే అదంతా కూడా మనకి సమాధానకరమైనవి, హానికరమైనవి కావు.
ఈ ఈ గొప్ప వాగ్దానాలు, ఈ గొప్ప భవిష్యత్తు గూర్చిన మాటలు గాని, మన హృదయం పట్టుకోగలిగితే సంతోషంగా ఉంటాం. కాబట్టి 2026లోకి అడుగుపెట్టే మనం ఏంటంటే, మనకి మన భవిష్యత్తు తెలీదు. నెక్స్ట్ క్షణం ఏమవుతదో మనకు తెలీదు. కానీ మన భవిష్యత్ జ్ఞానాన్ని, మన భవిష్యత్ అంతటిని ఎరిగిన దేవుడిని ఆయన చేతుల్లో చేసి, నీకు తెలియని భవిష్యత్తులోకి ఆయన చేయి పట్టుకొని నడిస్తే క్షేమంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, సమాధానంతో ఉంటాం. మన చుట్టూ ఒక గొప్ప కంచుంటది. కాబట్టి ఏవేవో ప్లాన్స్ అవసరం లేదు. ఏవేవో ఆలోచనలు అవసరం లేదు. 2026లో ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలన్న మంచిదే. ఆలోచన, ప్లాన్ మంచిదే కానీ, ఏం జరగబోతదో మనకు తెలీదు. అది తెలిసింది దేవుడు మాత్రమే కాబట్టి, ఆయన చేతిలో చేయేసి, ఈ రాబోయే ఆ భవిష్యత్ సంవత్సరంలోకి మనం అడుగుపెట్టగలిగితే, ఒక్కరోజే కాదు, ఆ ఒక్కరోజు కాదు, ప్రతిరోజు కూడా ఈరోజు ఏం జరుగుతదో తెలీదు. నెక్స్ట్ క్షణం ఏమో తెలీదు. కానీ నా భవిష్యత్తుని ఎరిగిన నా తండ్రున్నప్పుడు, ఆయన చేతుల్లో చేసి, ఆయన పట్టుకొని, ఆయన ఎలా నడిపిస్తే అలా నేను నడవగలిగాననుకోండి, మనం నడవగలిగితే ఖచ్చితంగా మనం ఆశీర్వదింపబడతాం. 2025లో జరిగిన అన్నిట్లో ఆయన మేలుగా మారుస్తాడు. 2026ని మేలుగా మారుస్తాడు. మనకి క్షేమాన్ని దయచేస్తాడు. ఆశీర్వాదంలోకి నడిపిస్తాడు. జరుగుతున్న దాని మీద మనం దృష్టి పెట్టకుండా, దేవుడు చెప్పిన వాగ్దానాన్ని, దేవుడు చెప్పిన మాటని మన ముందు పెట్టుకుంటే, మన చుట్టూ జరుగుతున్నట్ల మీద ఏమాత్రం ఫోకస్ చేయకుండా, దేవుని వాక్యాన్ని మనం ఫోకస్ చేయగలిగితే, ఖచ్చితంగా మనం ఆశీర్వాదంలోకి నడిపించబడతాం. జరిగినవన్నిటిని కూడా దేవుడు ఆశీర్వాదాలకు నడిపించడం మాత్రమే కాదు. ఆల్రెడీ జరిగిపోయినాటిలిని మనకి మేలుగా మార్చగలిగే దేవుడాయన. కాబట్టి మన నిరీక్షణ, మన మన ఫోకస్, మన విశ్వాసం అంతా కూడా ఆయన మీద ఉంచగలిగితే మనం ధన్యులం. కొరింథీయులకు రాసిన పత్రిక 12 రెండో కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, "నా కృప నీకు చాలునంటాడు." అంటే 2026లో మనకు సరిపోయేదేంటంటే ఆయన కృప. ఆయన కృపుంటే చాలు. 2026 మాత్రమే కాదు, మన బ్రతుకు దినాలన్నీ కూడా ఆ కృప సరిపోతదది. మనం జీవించే ఆ ప్రతి క్షణం ఆయన కృపని ఆధారం చేసుకుంటే, ఆయన కృపని పొందగలిగితే, ఆయన కృపను ఆధారం చేసుకొని నడవగలిగితే ఇట్ ఈస్ సఫిషియంట్. దేవుడు చెప్తున్న మాటిది. 2025లో చాలా రిసోర్స్ అన్ని మనం అరేంజ్ చేసుకొనుండుంటాం. 2026 కోసం చాలా ఆలోచనలు, చాలా రిసోర్సెస్ మనం పెట్టుకొనుండొచ్చు. లోక సంబంధమైనవా, ఇంకొకటి ఏదైనా సరే. ఇది నా భరోసా. లేకపోతే 2026లో అది ఫైనాన్సెస్ గురించవ్వచ్చు, ఇంకొకటవ్వచ్చు, మనుషుల్ని ఆధారం చేసుకోవచ్చు. ఏదైనా చేసుకోవచ్చు. ఈ ఈ ఈ ఫ్యూచర్‌లో ఇది నాకు ఉపయోగపడతది. ఈ ఫ్యూచర్‌లో నన్నిది రక్షిస్తది. ఈ ఫ్యూచర్‌లో నాకిది బలాన్నిస్తది అని మనం చాలా పెట్టుకోవచ్చేమో గానీ, దేవుడు చెప్తున్న మాటేంటంటే, నువ్వు ఏర్పాటు చేసుకున్నవి కాదు. నువ్వు సిద్ధపరచుకున్నవి కాదు. నీ భవిష్యత్తు కోసం నువ్వు ఆలోచించిన ఆలోచనలు కాదు. నీకేం సరిపోతదో తెలుసా? నా కృప నీకు చాలు. నా కృప నీకు చాలు. ఇర్మియా 31:3 కూడా ఈ మాటుంటది. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనక, విడువక నీ ఎడల కృప చూపుతున్నాను. ఆ శాశ్వతమైన ప్రేమ విడిచిపెట్టకుండా చూపిస్తున్న ఆ కృప, ఇది మన జీవితానికి సరిపోతది. అంతకు మించి మనం ఇంకేం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ప్లాన్ చేసుకోవద్దని కాదు గానీ, ప్లాన్ చేసుకునే ఆటిల మీద మన దృష్టి కాదు. ఆయన ఆ ఎవర్‌లాస్టింగ్ లవ్, ఎవర్‌లాస్టింగ్ గ్రేస్, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను కనుక, విడువక నీ ఎడల కృప చూపిస్తున్నాను. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుకే ఈ 2025 అంతా మనం ఎలా ఉన్నా సరే, మనల్ని విడిచిపెట్టకుండా ఆ శాశ్వతమైన ప్రేమ మన మీద ఉండడం బట్టి, ఆ కృపను మనకు చూపిచ్చాడు. 2026లో కూడా ఆయన చేసే పనదే. ఈ చివరి రోజుల్లో చేసే పని కూడా అదే. మనల్ని ప్రేమిస్తున్నాడు. విడిచిపెట్టకుండా తన కృపని మనకు చూపిస్తా ఉంటాడు. అందుకే గడిచిన కాలాన్ని ఒకసారి మనం వెనక్కి చూసుకుంటే ఏంటంటే, దేవుడి నమ్మకత్వం మాత్రమే మనకు కనబడుతూ ఉంటది. దేవుడు చాలా నమ్మదగినోడు. చాలా నమ్మదగినోడనమాట. ఒక్క నిమిషం అలా.
నేను కూర్చొని ఆలోచిస్తున్నాననమాట. కూర్చొని ఆలోచించి ఆహ్, ఆహ్, క్రిస్మస్ రోజుని కూర్చొని ఆలోచిస్తున్నాను. ఈ క్రిస్మస్ అంటే లోకమంతటికి సంతోషం. ఆహ్, క్రైస్తవేతరులు లేకపోతే క్రైస్తవులు, విశ్వాసులు వీళ్ళందరూ కూడా క్రిస్మస్ అంటే చాలా చాలా సంతోషంగా ఉంటారు. సో, మన జీవితాల్లోని కూడా ఆ సంతోషం వచ్చింది. ఆహ్, ఈ క్రిస్మస్ సంతోషం వచ్చిందనంటే యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత. సో, మొట్టమొదట ఈ ఈ సంతోషం లూకా సువార్తలో ఉంటది రెండో అధ్యాయంలో. దేవదూతలు గొర్రెల కాపర్లకు కనబడి, మనుషులందరికి కలుగబోవు ఆహ్, సంతోషకరమైన సువార్తమానం, మహా సంతోషకరమైనని ఒక మాటుంటదక్కడ. సో, మన జీవితాల్లో ఈ సంతోషం ఈ భూమి మీదకి మొట్టమొదట ఇన్ఫర్మేషన్ కిందొచ్చింది. ఎప్పుడైతే యేసుప్రభు ఆయన భూమి మీద జన్మించాడో, ఆ సంతోషం భూమి మీదకొచ్చింది. యేసుప్రభుని మనం సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు, అది మన జీవితాల్లోకొచ్చింది. ఇవన్నీ చూస్తున్నప్పుడు, ఓకే. యేసుప్రభుని అంగీకరించిన తర్వాత నా జీవితంలో ఒక సంతోషాన్నొచ్చింది. నేను పాపంతో ఉన్నప్పుడు, నేను శాపంలో ఉన్నప్పుడు, నేను మరణానికి జోగుతున్నప్పుడు, నాశనానికి జోగుతున్నప్పుడు, దేవుడు నన్ను దయతలిచి నేను నాశనం అయిపోతానేమో అని నన్ను దయతలిచి యేసుప్రభుని పంపించాడనమాట. ఇంకా తప్పదు అన్నట్టు. అంటే నా ఆలోచన ఎలా ఉండేదంటే ఆహ్, చూడండి తిండి తిప్పలు లేనోడికి బిచ్చం వేసినప్పుడు వాడెలా ఆలోచిస్తాడు? అబ్బా! నా మీద దయ తెలిచి తప్పదన్నట్టు యేసుప్రభునిచ్చాడనమాట. అంటే తప్పదన్నట్టు నాకు భిక్షం వేసాడనమాట అని ఆలోచిస్తారు గదా! అలాగా చాలా ఒక రకంగా ఉండేదనమాట ఆలోచన. అంటే హ్మ్. దేవుడేంటంటే నన్ను చూసి నేను నాశనం అయిపోతాను గాబట్టి దయదలిచి యేసుప్రభుని ఇచ్చాడు అని అనిపిచ్చేది. కానీ యెషయా 9, 1-7 వచనాలు యెషయా గ్రంథం 9 అధ్యాయం 1-7 వచనాలు ఆహ్, చూసినప్పుడు అది ప్రవచనాత్మకంగా ముందే యేసుప్రభు భూమి మీదకి రాకముందు 700 సంవత్సరాల క్రితం ముందే యేసుక్రీస్తుని గురించిన ప్రవచనాత్మకమైన వాక్యం అది. ఆయన చీకట్లో నుంచి చీకట్లో ఉన్న వారి మీదకి గొప్ప వెలుగు వస్తదని, వెలుగులోకి రాబడతారని, మరణ ఛాయలో ఉన్న వారి మీదకి గొప్ప వెలుగు వస్తదని, వాళ్ళ మీదున్న కాడి విరగ్గొడబడతదని ఇవన్నీ ఉంటది. ఆరో వచనంలో ఏలయనగా మనకు శిశువు పుట్టెను. మనకు కుమారుడు అనుగ్రహింపబడును. ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. అని అలా ఉండి ఏడో వచనం చివరి. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు, క్షేమము కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యము నియమించును. న్యాయం వలనను, నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. అని ఇక్కడి వరకు యేసుప్రభు గురించుండి, అంటే యేసుక్రీస్తుని గురించి ఆహ్, దేవుడు దేవుని తండ్రి హృదయంలో ఉన్న ముందే ప్లాన్ ఇదంతా. ఆయన భూమి మీదకొచ్చి ఏం జేస్తాడు? మనుషుల్ని ఎలా విడిపిస్తాడు? చీకట్లో ఉన్న వాళ్ళని వెలుగులోకి తీసుకురావడానికి మరణ ఛాయలో అంటే పాపంలో వాళ్ళ ఆత్మ నశించిపోతున్నప్పుడు, నశించిపోయే స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ మీదకి ఎలా గొప్ప వెలుగు వస్తదో, ఇవన్నీ రాసుకొనొచ్చి రాజ్యభారం ఆయన మీద ఉండను అదన్నీ రాసి, యేసుక్రీస్తు గురించి చెప్పిన మాటలివి. కానీ ఆ చివరి మాట ఏడో వచనంలో చివరి మాట అబ్బా! నాకు ఎంత సంతోషాన్నిచ్చిందంటే, ఈ యేసుక్రీస్తుని తండ్రి లేకపోతే మనకి ఇస్తున్నప్పుడు ఆయన హృదయం ఎలా ఉందో అనేది అక్కడ రాయబడుంది. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చును. ఇక్కడ ఆసక్తి అని ఉంది గానీ, ఇంగ్లీష్ వెర్షన్‌లో అయితే విత్ గ్రేట్ జీల్ యేసు ప్రభువుని మనకివ్వడం అనేది ఆహ్, విత్ గ్రేట్ జీల్ ఇచ్చాడంట. అంటే అత్యాసక్తి అన్నమాట. అత్యంత ప్రేమతో ఆసక్తి. అంటే ఆ ఇవ్వడంలో చాలా సంతోషం. యేసు ప్రభువుని మనందరికి ఇవ్వడంలో గొప్ప సంతోషం అంట. ఆయన్ని మన కోసం శిలువ మీద ప్రాణత్యాగం చేయించడానికి, శిలువ మీద మరణించేయడానికి అత్యాసక్తి కలిగి తండ్రి మనకిచ్చాడు యేసుప్రభుని. ఆ మాట చదువుతున్నప్పుడు ప్రభువా!
క్రిస్మస్ యొక్క సంతోషం ఈ భూమి మీద మొదలైంది కాదు. నాలో మొదలైంది కాదు. నీ హృదయంలో మొదలైంది. పరలోకంలో మొదలైంది. అసలైన క్రిస్మస్ సంతోషం మొట్టమొదట నీ హృదయంలో మొదలైంది అనేది నాకు అర్థమైనప్పుడు నేను చాలా సంతోషించాను. యేసుప్రభుని దేవుడు లేకపోతే తండ్రి నాకు అత్యాసక్తితో ఇచ్చాడు. విత్ గ్రేట్ జీల్. అంటే నన్ను ఊహించుకొని యేసుక్రీస్తు నా జీవితంలోకొచ్చినప్పుడు నా జీవితం ఎలా మారబోతుందో దానంతటిని ఆయన ఊహించుకొని చాలా ప్రేమతో, చాలా ఆసక్తితో, చాలా ఆశతో ఆ జరగబోయే కార్యాన్నంతటిని ఆయన ముందే చూసి నా నా బ్రతుకు దినాలన్నీ ఆయన గ్రంథంలో లిఖింపబడ్డాయి కదా! యేసుక్రీస్తు నా జీవితంలోకొచ్చినప్పుడు నా జీవితం ఎలా మారబోతుందో, నా భవిష్యత్ అంతటిని చూసి చాలా సంతోషించి, నా మీద ఆహ్, కేవలం ఆహ్, దయ, జాలి చూపించి కాదు, ప్రేమతో సంతోషంగా యేసుప్రభుని నాకిచ్చాడు. అది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందనమాట. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చును. యేసుక్రీస్తుని మనకివ్వడంలో ఆయనకి అత్యాసక్తి ఉందనమాట. తండ్రి హృదయంలో అంత గొప్ప ఆసక్తి. కాబట్టి అలాంటి ఆసక్తి కలిగిన తండ్రి గురించి రోమీయులకు రాసిన పత్రిక 8 అధ్యాయం 32 వచనంలో ఇలా ఉంది. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మనందరి కొరకు ఆయన అప్పగించినవాడు. ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపుడు? ఇంత అత్యాసక్తితో, ఇంత గ్రేట్ జీల్‌తో యేసుక్రీస్తుని నీకోసం, నా కోసం అప్పగించిన తండ్రి 2026లో నీ గురించి కంప్లీట్‌గా ఆలోచించి, నీకు కావాల్సిన సమస్తాన్ని ఆయన సిద్ధపరిచి, అనుదినం తన వాత్సల్యతను చూపిస్తూ, సమస్తం సమకూడి మేలు కొరకు జరగటానికి ఆయన తన శాశ్వతమైన ప్రేమతో, కృపతో ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన చేయి పట్టుకొని ఈ నూతన సంవత్సరంలో మనం అడుగుపెట్టడమే మనం చేయాల్సిన పని. ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం ఆయనతో కలిసి నడవడమే మనం చేయాల్సిన పని. మన భవిష్యత్ జ్ఞానాన్ని ఎరిగిన దేవుడు. కాబట్టి గడిచిన సంవత్సరం అంతటిని వెనక్కి తిరిగి చూసుకొని, దేవా నీకు వందనాలని చెప్పి, ఈ రాబోయే భవిష్యత్ కాలం అంతటి కోసం ఆయనకి ముందుగానే కృతజ్ఞతలు చెప్పి, ప్రభువా నా దినాలన్నీ నీ గ్రంథంలో లిఖింపబడున్నాయి. అత్యాసక్తితో నీ కుమారుని అనుగ్రహించిన నీవు నాకు కావాల్సినవన్నీ ఎందుకు అనుగ్రహించవు? నువ్వు అనుగ్రహిస్తావు అన్న సంపూర్ణమైన విశ్వాసంతో ఆయనతో కలిసి 2026లోకి మనం అడుగు పెడదాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. దేవునికి మహిమ కలుగును గాక. మనతో మంచి వాక్యం పంచుకున్న రాజేష్ బ్రదర్‌కి వందనాలు. నిజమే కదా, గడిచిన సంవత్సరం అంతా దేవుడు మనల్ని ఎట్లా కాపాడాడు. ఆయన రెక్కల చాటున కాపాడుతూ వచ్చినాడు. అలాంటి దేవుడు రేపు గురించి మనం ఆలోచిస్తే, రేపు గురించి మనం దేవునికి అప్పగించేసేయాలన్నమాట. మనం పరిస్థితులు బలహీనంగా ఉన్నా మన విశ్వాసం తగ్గనివ్వకూడదు. మన బలహీనతలు నీ కృప చాలని నమ్మకూడదు గాని మాకు దయచేయమని దేవుడిని అడగాలి మనం. యాకోబులాగా చివరి దశలో చివరి దినాల్లో కూడా విశ్వాసం కలిగి జీవించాలి. అటువంటి సిట్యుయేషన్‌లో కూడా యాకోబు ఏం చేసినాడు, విద్యార్థుల్లో కూడా దేవుని మీద విశ్వాసం తగ్గకుండా, ఆయన్ని ప్రశ్నించకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ పోయినాడు. అట్లా మనం దేవునికి దేవుడు మనం చేసినది ఎంతో గొప్పది. ఇన్ని రోజులు ఆయన మనల్ని కాచి కాపాడుతూ వచ్చినాడంటే దేవుని కృపయే. ఆయన కృప లేనిది మనం ఏం చేయలేం. ఇర్మియా 30 వచ్చినాడు, మాట్లాడుతూ వచ్చినాడు. ఆయన కృప మనకు చాలు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను చెల్లిస్తూ వచ్చినాడు. చాలా వాగ్దానాలు దేవుడు మనకు చేసుకుంటున్నాడు. వాగ్దానాలు నెరవేర్చే దేవుడు. సంవత్సరం అంతా మనకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తూ వచ్చినాడు దేవుడు. కాబట్టి దాన్ని బట్టి మనం దేవుడు కలిగి ఉండాలి. ఇంకా మనం రేపు విషయం మనకు తెలియదు కాబట్టి దేవుని భారం విశ్వాసం ఉంచినట్లయితే మనకి ఏం చేస్తాడు? తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు. అది ఏ విషయంలో అయినా సరే, నీ కుటుంబ విషయాల్లో ఇలాంటి సందర్భాలను దేవుని విశ్వాసించినట్లయితే ఆయన్ని ఎక్కలనే తీర్చే దేవుడు. నువ్వు భారం కలిగి ప్రార్థించినట్టే నీ ఎక్కలని తీరుస్తాడు దేవుడు. కాబట్టి మనం కూడా దేవుని విశ్వాసం ఉంచి దేవుని ప్రార్థించుదాం.
ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఎవరైనా ఎవరైనా గ్రూప్‌లో ప్రేయర్ గ్రూప్‌లో ప్రేయర్ పాయింట్స్‌ని బట్టి పాయింట్స్‌ని బట్టి ప్రార్థించండి. ప్రార్థించండి. అలాగే ఈరోజు చివరి ఈరోజు దినం చివరి దినం కాబట్టి కాబట్టి సాయంకాలం సాయంకాలం సమయంలో సమయంలో జరిగేటువంటి జరిగేటువంటి మందిర మందిర పరిచర్యలో కూడా పరిచర్యలో కూడా మందిర మందిర పరిచర్యల పరిచర్యల గురించి గురించి కూడా కూడా ప్రార్థించండి. అలాగే అలాగే మన ఇంకా చాలా మన మన గ్రూప్‌లో గ్రూప్‌లో కొంత బ్రదర్స్ బ్రదర్స్ మీటింగ్స్‌కి మీటింగ్స్‌కి వెళ్తున్నారు. వెళ్తున్నారు. వారు కూడా దేవుడు దేవుడు తోడుగా తోడుగా ఉన్నాడని ప్రార్థించండి. ప్రార్థించండి. మనం మనం ప్రార్థించినట్లయితే ప్రార్థించినట్లయితే మనం ముందుకు వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి, దయగల దేవ, కనికరం గల తండ్రి, మహోన్నతుడ, మహాగండ, గొప్ప దేవ, సర్వోన్నతుడ, సర్వాధికారి, సకల సృష్టికర్తవైన తండ్రి, రాజుల రాజా, ప్రభుల ప్రభ, మరి ఒకసారి మీ ప్రియకుమారుడు మా రక్షుడవైన యేసుక్రీస్తు వారి నామం బట్టి మన హృదయం స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తున్నాను. ప్రభా నాన్న 2025 సంవత్సరం తండ్రి, మరి చివరి 31వ తేదీ వరకు కూడా ప్రభా మీరు మరి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న మీ ప్రేమ కనికరాన్ని బట్టి వందనాలు. ప్రభా దేవాదేవుడు, రాజు చిన్న సింహాసనం గొప్ప దేవుడు అయ్యా. మరి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ బట్టి వందనాలు అయ్యా. పాపని నన్ను ప్రేమించి నాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి వందనాలు తండ్రి. గద్దినాలన్నింటిలో కూడా ప్రభా మరి మీ మంచితనాన్ని, మీ కృపను నా పట్ల చూపిన విధానాన్ని బట్టి కూడా ప్రభా వందనా చెల్లించుకుంటున్నాను. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడవక కృప చూపుతున్న తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాన్ని చెల్లించుకుంటున్నాను. ప్రభా నా పట్ల మీరు ఉద్దేశించిన ఉద్దేశాలు సమాధానకరమైనందుకు రాబోయే దినాల్లో మరి నేను మా ప్రార్థనలన్నిటికీ జవాబు దయచేసే దేవుడుగా మీరున్నందుకు కూడా ప్రభా వందనాలు. మరి నా విశ్వాసాన్ని కూడా ప్రభా దినదినం అంతకంత వృద్ధిపరిచే దేవుడుగా మీరున్నందుకు కూడా ప్రభా వందనాలు, స్తోత్రాన్ని చెల్లించుకుంటున్నాను. ప్రభా మరి గత పతనాలన్నింటినీ ఒప్పుకుంటున్నాను. కడిగి పవిత్రపరిచి ప్రభా నైనా మరి నూతనంగా మరి పరిశుద్ధపరచబడి మరి నూతన సంవత్సరంలో నూతన వాగ్దానాలు పొందుకొని మీ కొరకై నమ్మకంగా జీవించే జీవితాన్ని అనుగ్రహించే దేవుడుగా మీరు ఉన్నందుకు కూడా ప్రభా వందనా చెల్లించుకుంటున్నాను. నా కుటుంబ జీవితంలోను మరి సీసీఎంలోను మీరు మరి సీసెచ్లో ఉన్న ప్రతి ఒక్కరి పట్ల మీరు చేసిన మహోపకారాలు బట్టి వేల వందనాలు, స్తోత్రాన్ని చెల్లించుకుంటున్నాను. అదే సమయంలో ప్రభా నైనా తిరిగి రానైనా దేవుడుగా మీరు ఉన్నందుకు కూడా ప్రభా వందనాలు, స్తోత్రాన్ని చెల్లించుకుంటున్నాను. దేవుని ప్రేమించే వారు మేలు కరే సమస్తమును సమకూడి జరుగుతున్న మనసులు ఇచ్చిన తండ్రి వందనాలు. అవును తండ్రి, సమస్తాన్ని మేలుగా చేసే దేవుడుగా మీరు ఉన్నందుకు కూడా ప్రభా వందనాలు. ప్రభా మరి ఒకసారి మమ్మల్ని మా నూతన సంవత్సరానికి, నూతన వాగ్దానాలకి సిద్ధపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. గద్దినాలన్నింటిలో ఏదైతే మీ కొరకు చేయలేకపోయామో నూతన సంవత్సరం మీ కొరకు చేసే వారంగా, మీ సమీపంగా ఉండే వారంగా, స్తుతించారు గణపరిచే వారంగా, ఆత్మ భారంగా ఉండే వారంగా ఉండగలగటానికి ప్రభు కృపనికరించండి. ముఖ్యంగా తండ్రి మరి నైట్ 31 రేపు ఉదయకాలం తండ్రి మరి మినిస్ట్రీ కొరకు ఆయా ప్రాంతాలు వెళ్తున్నటువంటి మా ప్రియులతో ఉండండి. వాళ్ళ ప్రయాణాలంతట్లో సహాయం చేయండి. మరి నాయన మీరు అభిషేకించి నాయన మీ దాసుల్ని వాడుకుంటూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. వందనా తండ్రి. మరి నాయన యుగేంద్రబాద్ కూడా ప్రొఫెసర్ వెళ్తుండగా సహాయం చేయాలి. శ్రద్ధ జఫ్రత నుంచి ఇంకా టీం ద్వారా పరిచయం వెళుతున్నారు వారందరినీ కూడా ప్రభ జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అలాగే టీంలో ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా ప్రభ జ్ఞాపకం చేసుకోండి ప్రభ వందనాలు. ప్రార్థన కోరిన బిడ్డలందరూ బట్టి ప్రభా వందనాలు. నిజమే మరి 2025 సంవత్సరం ఏదైతే పొందుకోలేకపోయామో ప్రభా మరి నేను నూతన సంవత్సరాలు పొందుకోగలగటానికి కృప చూపించే దేవుడుగా ఉన్నందుకు వందనాలు. ఎందుకంటే వాగ్దాన్ని నెరవేర్చేది మాట తప్పని దేవుడవు ప్రభ, యథార్థవంతుడమైన దేవుడవు ప్రభా వందనాలు. ప్రభ అబద్ధం మాట నేరనే దేవుడు కనుక ప్రభ మాకు మరి మా పట్ల, మా కుటుంబాల పట్ల, మా బిడ్డల పట్ల మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే దేవుడుగా, మా అక్కలు తీర్చే దేవుడుగా మీరు ఉన్నందుకు కూడా ప్రభా హృదయమారుస్తూ తీస్తూ ఆరాధిస్తున్నాను. మరి ఒకసారి ఇంతవరకు మీరు చేసిన మీరు ఉపకారాలు బట్టి మీకే వందనాలు, స్తోత్రాన్ని చెల్లించుకుంటూ అవి నూతన సంవత్సరానికి నైనా నూతన ఉత్సాహంతోనైనా మేము వెళ్ళగలగటానికి మరి చూపించే దేవుడుగా ఉన్నందుకు వందనాలు. ఇంతవరకు మీరు మా జీవితంలో చేసిన ప్రతి మీరు ఉపకారాలు బట్టి మీరు చూపించిన మంచితనాన్ని బట్టి మీ కృపను మాకు చాలినంతగా కుమ్మరించినందుకు కూడా ప్రభా మీకే వందనాలు, స్తోత్రాన్ని చెల్లించుకుంటూ ఉదయకాలం నాకు వచ్చిన సమయాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాన్ని చెల్లించుకుంటూ రాజ్యము ఘనత మహింప్రాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభును రక్షుడమైన యేసుక్రీస్తు నామం బట్టి స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.